విపరీతమైన వాటర్ కావాలి, విపరీతమైన పవర్ కావాలి, తక్కువలో భూమి కావాలి. ఇట్లా ఇస్తే మీ దగ్గర డేటా సెంటర్ పెడతాను. కాపోతే ఎంప్లాయ్‌మెంట్ తక్కువుంటుందంటూ జగన్ టైంలో అదానీ వచ్చి అడిగితే, ఓకే. నీకు భూమి తక్కువకిస్తాం. కరెంటు తక్కువకైతే ఇవ్వలేం. కరెంటు నువ్వే కావాలంటే ప్రొడ్యూస్ చేసుకొని నువ్వు కొనుక్కో, నువ్వు వాడుకుంటూ మాకు గూడా ఇవ్వు. నీళ్లు కావాలంటే ఇస్తాం. దానికి డబ్బులు చెల్లించు అన్నాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. భూమి కేటాయించాడు. అంతకుముందు దానికి తోడు ఉట్టి దానికే కాకుండా నీకంత భూమి ఇస్తున్నందుకు గాను కొన్ని వేరే మీ అదానికి సంబంధించినటువంటి సాఫ్ట్‌వేర్ సెంటర్ గూడా ఇక్కడ పెట్టండి. కనీసం ఒక 2000 మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చూడండి. ట్రైనింగ్ అది ఇవ్వండి అన్నాడు. దానికి ఓకే అన్నారు. ఈలోపు ప్రభుత్వం మారింది. అదానీ వాళ్ళతో చెడిపోయినట్టు సంబంధాలు రాసుకొచ్చారు వార్తలు. సరే ఆ తర్వాతన అదానీ లైట్ తీసుకున్నటువంటి సందర్భంలో డేటా సెంటర్ ఇష్యూ వచ్చింది. గూగుల్ వాళ్ళకి డేటా సెంటర్ కావాలి. ఇక్కడ డేటా సెంటర్ పర్మిషన్ ఆల్రెడీ ఆంధ్రాలో ఉంది. దెన్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఆ లిస్ట్ ఉంది కాబట్టి ఆంధ్రాకి చెప్పారు. వెంటనే మన వాళ్ళు పరిగెత్తుకెళ్లారు. కాకపోతే పేరు గూగుల్ అని చెప్తూ వచ్చారు. గూగుల్ నడిపేది, గూగుల్‌కి సంబంధించిన డేటా సెంటర్. అదానీతోనే మా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అంటే అదానీ డేటా సెంటర్ అనేది గూగుల్‌కి కోసం ఇస్తున్నది. ఇప్పుడు గూగుల్‌తో పాటుగా గూగుల్ $15 బిలియన్, మైక్రోసాఫ్ట్ $17.5 బిలియన్, అమెజాన్ $35 బిలియన్ పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు ముందుకొచ్చినాయి. మొత్తం కూడా ఒక $175 బిలియన్ వచ్చేటటువంటి సందులో 760 ప్రాజెక్టులు వస్తాయి. వీటికి అనుసంధానంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ అన్నటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ క్లస్టర్స్ కావాల్సి ఉంటుంది. బ్యాక్ బోన్ సావరిన్ ఏఐ కూడా అవసరం ఉంటుంది. స్టార్టప్స్ అవసరమైతే బిగ్ టెక్ పార్టిసిపేషన్ జరుగుతుంది. వీటన్నిటికి అనుగుణంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఆంధ్రాలో తయారు చేసేటటువంటి దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో మాట్లాడి చేపిస్తోంది.